అది అది మీకు ఆ రకమైనటువంటి అభిప్రాయం వస్తే దానికి ఎవరేం చేయలేరు. మా పార్టీ మెజారిటీ మీద దృష్టి పెట్టింది తప్ప గెలుపు అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది, నిర్ణయం అయిపోయింది. ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసినారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు. ముఖ్యమంత్రి గారు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని కోట్ల రూపాయలు పంచినా, ఎంతమంది మంత్రులను గల్లీకి ఒక మంత్రిని పెట్టినా, ఎమ్మెల్యేలను పెట్టినా, ఎమ్మెల్సీలను పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరు. అది మా స్థానము. ఎందుకు చెప్తా ఉన్నామంటే గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో దాదాపుగా కొన్ని వందల అండర్ పాస్లు నిర్మించింది, దాదాపు 50 పైచలకు ఫ్లైఓవర్లు నిర్మించింది, కొన్ని వందల ఇంటర్నల్ లింక్ రోడ్స్ నిర్మించింది బీఆర్ఎస్ పార్టీ. దాదాపు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో ఒక నంబర్ 1 స్థానంలో చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. ఐటీ ఎగుమతుల్లో 50,000 ఐటీ ఎగుమతులు 2014లో ఉన్నప్పుడు ఉంటే 2023 మా పార్టీ అధికారం కోల్పోయిన నాటికి 2 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులను తీసుకొచ్చింది. 2 లక్షల మందికి ఐటీ ఉద్యోగులు ఉంటే దాదాపు 9 లక్షల పైచలుగా ఐటీ ఉద్యోగుల సంఖ్యను పెంచేటటువంటిది. ఈ టీ హబ్ కావచ్చు, వి హబ్ కావచ్చు, ఎన్నో రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలని ఈ హైదరాబాద్ ప్రజలకు అందించింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి చేసినటువంటి పార్టీకి ఓటేయాలని మేము షేక్పేట్ డివిజన్లో తిరుగుతూ ఉంటే కొంతమంది ప్రొఫెసర్లు, మేధావులు, చదువుకున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా మాకు కేసీఆర్ గారి నేతృత్వంలో చేసిన అభివృద్ధి మాకు ముఖ్యము, అభివృద్ధి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకే ఓట్లు వేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల నుంచి గతంలో కేసీఆర్ గారు ఒక్కొక్క ఇంటికి 20,000 లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్ని హైదరాబాద్లో తీసుకొస్తే ఈరోజు ఆ పథకాన్ని రామ్ పలికి దాదాపుగా వేల బిల్లులు, మంచినీటి కుళాయి నీళ్ళ బిల్లులు వస్తూ ఉన్నాయి. ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. మేము ప్రచారానికి వెళ్తే ఆ బిల్లులు చూపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. ఇలా ఈరోజు హైదరాబాద్లో రోడ్లు ఏ రకమైన విచిత్రమైనటువంటి రోడ్ల పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ఏ రకంగా ఛార్జీలు పెంచి హైదరాబాద్ నగర ప్రజల మీద ఏ రకంగా భారం మోపినరో చూస్తూ ఉన్నాం. ఇవాళ మనం నిజమే మిత్రమా, కేసీఆర్ మీరు ఎంత చేసినా ఎలక్షన్లు అనేసరికి కులము, మతము, ప్రాంతము ఏ వస్తాయి కదా, మెయిన్ కార్డ్స్ అవే. ఈ డెవలప్మెంట్లు, ఈ ఫ్లైఓవర్లు, స్కై ర్యాప్లు ఇవన్నీ ఓకే, అది ఒక ఎలైట్ పీపుల్ ఆలోచిస్తారు వాటి గురించి. జూబ్లీ హిల్స్ అనేది ప్రధానంగా బస్తీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కదా. ముస్లిం ఓటర్లు, పేద ముస్లింలు, పేద బీసీలు, దళిత వర్గాలు, క్రిస్టియన్స్ ఉన్న నియోజకవర్గం. ఈ బీసీ కార్డు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? వికే గారు, మిమ్మల్ని చాలా అభినందించాల్సిన మీ క్వశ్చన్ ఇచ్చినారు, చాలా సంతోషం. ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పేసి ఈరోజు అన్ని పార్టీలు ముస్లింస్ గురించి ఉన్నారు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నాకు తెలిసి మీరు దాదాపు 35 సంవత్సరాల నుంచి మీరు జర్నలిజం వృత్తిలో ఉన్నారు. ఏనాడైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం నేత క్యాబినెట్లో లేని క్యాబినెట్ ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు ముస్లిమ్స్ దూరం అవుతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, ముస్లిమ్స్ చీద కొడుతూ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ముస్లిమ్స్ని తీవ్రంగా అవమానపరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలా సెక్యులర్ పార్టీ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముస్లింలని కనీసం క్యాబినెట్లోకి తీసుకోలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఉన్నటువంటి ఎమ్మెల్సీలు దాదాపుగా 6 ఎమ్మెల్సీలు భర్తీ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఒక్క ఎమ్మెల్సీని కేసులు లేనటువంటి, పంచాయతీ లేనటువంటి దాంట్లో ఎందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోటలు కావచ్చు, లోకల్ బాడీలు కావచ్చు, గవర్నర్ కోటలు కావచ్చు, ఎమ్మెల్సీలుగా నియమించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఒక ముస్లిం మైనార్టీ నాయకుడిని ఈరోజు ఒక కురువృద్ధుడు అండి షబ్బీర్ అలీ గారు సీట్ని త్యాగం చేసి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు కామారెడ్డిలో పోటీ చేయడం కోసం. ఆయన ఎంత గోస పెడుతుంది షబ్బీర్ అలీ గారిని. ఇంకో అదేవిధంగా ఇప్పుడు అజారుద్దీన్ గారు, ఆయన దాదాపుగా ఇండియన్ క్రికెట్కి ఒక నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. అతను సీనియర్ పార్లమెంటేరియను. అతను 2023లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ఈరోజు సింపతి ఉండి గెలుస్తాడని వాళ్ళే అనుకుంటున్నారు ముస్లిమ్స్. కానీ అతను టికెట్ ఇవ్వకుండా ఇవాళ ముస్లింని ఘోరమైన అవమానపరిచింది అజారుద్దీన్ గారికి. అదేవిధంగా సియాసత్ పేపరు ఎడిటర్ అయినటువంటి అమీర్ అలీ ఖాన్ గారిని ఒక లిటిగేషన్ ఉన్నటువంటి సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నటువంటి ఎమ్మెల్సీలను తీసుకెళ్లి దాసోత్సవం కేసులు తీసుకెళ్లి అక్కడ కోదండరామ్ గారిని అవమానపరిచారు. అమీర్ అలీ ఖాన్ గారిని తీవ్రంగా అవమానపరిచారు. వారికి ఎమ్మెల్సీలు కోర్టు చెప్తే కూడా ఇవ్వకూడదని చెప్పి ఇచ్చిండ్రు. మళ్ళీ కోర్టు ఆదేశాలకు తొలగించిండ్రు. మళ్ళీ ఇప్పుడు అదే కేసులో, అదే లిటిగేషన్ ఉన్న కేసులో అజారుద్దీన్ గారిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి క్యాబినెట్ తీర్మానం చేసినారు. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అంటే వీళ్ళకి ముస్లిం మైనార్టీల మీద కన్సర్న్ ఉందా? లేదండి. వీళ్ళకు ముస్లిమ్స్ మీద కన్సర్న్ లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ కోసం ఎన్నో
కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. షాదీ ముబారక్ పథకాన్ని ముస్లిమ్స్ కోసం తీసుకొచ్చినటువంటి పార్టీ, కళ్యాణ్ లక్ష్మి తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మా పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయాల వల్ల ముస్లిమ్స్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట, కేసీఆర్ గారు వెంట ఉన్నారండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వెంట లేరు. నేను స్వయాన చెప్తా ఉన్నాను సార్, నేను చాలామంది ప్రొఫెసర్లతో నేను ఈ మధ్యకాలంలో భేటీ అవుతా ఉన్నాము. షేక్పేట్ డివిజన్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి గారితో, దాసో శ్రవణ్ గారితో, ముఠగోపాల్ గారితో తిరుగుతూ ఉన్నాం మేము. మాకు తెలుస్తూ ఉంది ముస్లిం మైనార్టీ నాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు, ఐటీ ఎంప్లాయీస్, మన కేటీఆర్ గారు ఈ రిలయన్స్ సంబంధించిన అపార్ట్మెంట్లో కూడా వచ్చిండ్రు. అక్కడంతా కూడా ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కారు గుర్తుకు ఓటేస్తాము, మీకే ఓటేస్తాము, మమ్మల్ని ముస్లిమ్స్ని అవమానపరిచింది, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాబట్టి ఖచ్చితంగా మేము ఓట్లు వేసేది మీ పార్టీకి అని హామీ ఇస్తా ఉన్నారు వాళ్ళు. మీరు మా గురించి వదిలేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. నేనేమంటే బీసీలు ఇంకోటి బీసీ మాట చెప్పినారు. సరే, ఇవాళ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక యాదవ్ సామాజిక నాయకుడు క్యాండిడేట్గా చేసిండ్రు సార్. ఎక్కడైనా ఏనాడైనా గొల్ల కుర్మలు లేని క్యాబినెట్ ఎక్కడైనా చూసినారా సార్? ఇవాళ నువ్వు గొల్ల కుర్మని అవమానపరిచి, ఇవాళ యాదవ్ కమ్యూనిటీని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచి క్యాబినెట్ లోకి తీసుకోకుండా మళ్ళీ ఇవాళ మేము బీసీకి ఇచ్చినాము, యాదవ్కి ఇచ్చినామంటే ఎట్లా అడ్డుపడుతున్నా? బీసీలో మొత్తం ఎన్ని సామాజిక వర్గాలు ఉంటాయి? 142 ఉన్నాయి. 142 మందిని పెట్టలేరు కదా క్యాబినెట్ లో. బీసీ అంటే బీసీల నుంచి 6 7 8 యాదవులను, గౌడ్స్ను, లేకపోతే గొలకుర్మను, మీరు అన్నట్టు గొలకుర్మలు 2 ఒకటే అనుకోండి, గౌడు లేదా పద్మశాలి, ముదిరాజు, ఇవి పెద్ద సామాజిక వర్గాలు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నేనేమంటే కాదు కదా, బీసీ అంటే నేనేమంటే ఈ కులాలు లేని, ఈ కులం లేని క్యాబినెట్ కూడా లేదు గతంలో. కానీ ఈ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారికి దక్కింది అది. మరి నేనేమంటానంటే నిజంగా యాదవ్కి ఇచ్చినాం, బీసీకి ఇచ్చినామంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 37 కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమంది యాదవులకు ఇచ్చారండి? మన ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కమిటీలలో ఎంతమంది గొల్ల కుర్మలకు, బీసీలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారండి? ఎక్కడ ఇచ్చారండి? ఇదంతా కూడా బలహీన వర్గాల ప్రజలని, యాదవులను, ముస్లిమ్స్ని, దళితులని ఏ రకంగా అవమానం. ఇప్పుడు సార్ దళిత్ స్టడీస్ పెట్టాం సార్ అక్కడ మల్లేపల్లి లక్ష్మయ్య గారి నేతృత్వంలో బోరబండ డివిజన్లో, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 24 కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చి 1500 గజాల భూమి ఇచ్చి 90% పనులు పూర్తయినాయి సార్. ఇప్పటి వరకు ఆ యొక్క దళిత్ స్టడీస్ బిల్డింగ్ భవనం పూర్తి కాలేదు, నోచుకోలేదు సార్. ఈరోజు హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత అవమానపరిచి సంఖ్యలు వేసింది సార్. అంబేద్కర్ విగ్రహానికి సంఖ్యలేసింది, కనీసం వాళ్ళు పూలు వేసేటువంటి దిక్కులే సార్. వీళ్ళ సార్ దళితుల గురించి, బీసీల గురించి, మైనార్టీల గురించి మాట్లాడేటువంటి అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు సార్. ఇవాళ ఏ లెక్క చూసుకున్నా, ఏ పద్ధతులు చూసుకున్నా బీఆర్ఎస్ పార్టీ గెలుపు నిర్ణయం అయిపోయింది. మా మెజారిటీ మీరు చూస్తూ ఉన్నారు, మీరు చూస్తారు. దాదాపు ఒక 15 రోజులు ఉంటే అయిపోతుంది. మా పార్టీ మెజారిటీ మీరు చూస్తారు. ఇదే వేదికలో మనం సంబరాలు చేసుకుంటాం. సంబరాలు అంటే డిబేట్ చేద్దాం, డిబేట్ చేద్దాం. రైట్. ప్రసాద్ గారు, జూబ్లీ హిల్స్ కు సంబంధించి మీరు గతంలోనూ పోటీ చేశారు, ఇప్పుడు కూడా పోటీ చేశారు. అదే నాయకుడికి మళ్ళీ టికెట్ ఇచ్చారు కదా. సిచ్యువేషన్ని స్టడీ చేస్తుంటే మీరు చాలా పెద్ద